గజం భూమి కేవలం 5,500 రూపాయలతో 135 గజాల భూమి కేవలం 7 లక్షలు మాత్రమే. హాయ్ హలో నమస్తే. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా సలార్ రికార్డులు కొల్లగొడుతుంది. ఎక్కడ చూసినా ఏ ఇద్దరు చూసినా మాట్లాడుకుంటుంది సలార్ గురించే. మన డార్లింగ్ ప్రభాస్ ఆ రేంజ్ ఇంపాక్ట్ మొత్తం బాలీవుడ్ హాలీవుడ్లో క్రియేట్ చేశారు. అయితే సలార్ మూవీ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే అందులో ఉన్న ప్రతి క్యారెక్టర్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఆ రేంజ్లో ఎలివేషన్స్ ఇచ్చారు. అయితే సలార్ గురించిన టాపిక్ వచ్చినప్పుడు చైల్డ్ ఆర్టిస్టులు కూడా బాగా చర్చకు వస్తున్న సందర్భం ఉంది. సో అట్లాంటి ఒక క్యూటీ చైల్డ్ ఆర్టిస్ట్ ప్రస్తుతం మనతో ఉన్నారు, మోక్షజ్ఞ. ప్రభాస్తో పాటు చాలా క్లోజ్గా స్క్రీన్ని షేర్ చేసుకునే అవకాశం మన మోక్షజ్ఞకు వచ్చింది. ఒకసారి మోక్షజ్ఞ మన స్టూడియోలో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. హాయ్ మోక్షజ్ఞ. హాయ్ సార్. నిన్ను మోక్షజ్ఞ అని పిలవాలా, రాజు అని పిలవాలా? ఏదైనా గుడ్ గుడ్, రాజు అనే పిలుస్తాను, ఎందుకంటే సలార్ గురించే మాట్లాడుకుంటున్నాం కదా. నీ క్యారెక్టర్ నేమ్ కూడా రాజువే కదా, సో రాజు అనే మాట్లాడుకుందాం. ఓకే గుడ్. రాజు, అసలు మూవీలో యాక్ట్ చేసినప్పుడు మూవీ చూసిన తర్వాత నీ రియాక్షన్ ఏంటి? అక్కడ స్క్రీన్లో నా పిక్చర్ చూస్తుంటే బాగా ఎగ్జైటెడ్గా అనిపించింది. ఫస్ట్ టైం డైరెక్టర్ ప్రశాంత్ నీల్ గారిని చూసినప్పుడు ఏమనిపించింది నీకు? ఈ సార్ కేజీఎఫ్ తీశారు కదా, సలార్ కూడా తీస్తున్నారా అని అనిపించింది. మరి ప్రశాంత్ నీల్ సార్ని కలిసినప్పుడు ఏం మాట్లాడారు? ఆయనతో నువ్వు ఎట్లా ఇంటరాక్ట్ అయ్యావు? అసలు మీ ఇద్దరి మధ్య కన్వర్జేషన్ ఏం జరిగింది? ఫస్ట్ అయితే నేను డంపర్ పైన ఉన్నప్పుడు నాకు ఒక డైలాగ్ ఇచ్చారు సార్. అయితే చెప్తుండగా మధ్య మధ్యలో తడబడుతున్నా. అయితే అప్పుడు సార్ నన్ను డబుల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అని పిలిచేటోళ్ళు. ఎందుకు? అందరికన్నా అక్కడ నేనే చబ్బీగా క్యూటీగా. ఓకే ఓకే. అయితే అరే డబుల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అట్లా కాదు, ఇట్లా చేయని అసోసియేషన్ డైరెక్టర్కి చెప్పించారు. 5 to 6 takes పడ్డది అది. సో భయం అనిపించలేదా? ఫిలిం ఇండస్ట్రీలో నా 6 years నుంచి ఉన్నా, అందుకే భయం అనిపించలే. ఓకే, టేక్ వచ్చినా నెక్స్ట్ ఈజీగా చేసుకుంటూ వెళ్ళిపోయాం. గుడ్ గుడ్. అసలు నీకు ఫస్ట్ ఆపర్చునిటీ ఎట్లా వచ్చింది? మస్తాన్ సార్ నాకు ఇక్కడ ఆడిషన్స్ ఉన్నాయని చెప్పారు. వెళ్తే డైలాగ్ అయితే చెప్పాను. ఆ 2 days తర్వాత ఇన్ఫర్మేషన్ వచ్చింది. హ్యాపీ అనిపించిందా? అసలు నీ ఏం చదువుతున్నావు, ఎక్కడ చదువుతున్నావు, మీ ప్రాపర్ ఏంటి? నేను 6th class చదువుతున్నాను, న్యూ విజన్ స్కూల్, ఖమ్మం. ఓకే, మరి మమ్మీ డాడీ హ్యాపీనా? ఇటు నువ్వేమో మూవీస్ అంటూ ఉన్నావు కదా, 6th class, మరి స్కూల్ అది ఎప్పుడు గోల పెట్టలేదా మమ్మీ? ఎందుకురా ఉండిపో? మమ్మీ గోల పెట్టే, డాడీ అయితే ఏం కాదు. గుడ్. మరి ఫస్ట్ మూవీ నుంచి ఇప్పుడు సలార్ వరకు వచ్చింది. సలార్ గురించి మాట్లాడదాం. మరి ఫస్ట్ మూవీ నుంచి ఇప్పటి వరకు అట్లాగే యాడ్స్ కూడా చేసావు కదా, ఎట్లా ఉంది నీకు? అసలు ఏమనిపించింది? అంత పాన్ ఇండియా స్టార్స్ ముందు నేను యాక్టింగ్ చేయడం అంటే నిజంగానే కదా, అందులో ఆయనతో పాటు డైలాగ్ ఉండడం. యా, ఇప్పుడు ఒక సీన్ గురించి చెప్దాం. ప్రభాస్ని రై క్రికెట్ ఆడదాం రా అని చెప్పి టీషర్ట్ పట్టుకొని లాగే సీన్ కదా. మరి ప్రభాస్ ఏమో 6 feet ఉన్నాడు, నువ్వేమో ఇంత ఉన్నావు ఆయన ముందు. అసలు అంత పెద్ద హీరో, బాహుబలి చూసావా? బాహుబలి లాంటి హీరో, అసలు నీకు ఆ సీన్ గురించి ఒకసారి చెప్పవా నాకు? ఆ ప్రభాస్ సార్ అయితే బౌలింగ్ వేస్తారు. ఆ బౌలింగ్ వేసిన సార్కి 6 కొడతాడు ఒకడు. కొడితే అప్పుడు నేను వచ్చి ఫస్ట్ మేము అందరం సెల్యూట్ కొడతాం. తర్వాత నేను వచ్చి నీ బౌలింగ్కి 6 కొడితే నువ్వు సెల్యూట్ కొడతావేంటి ఛీ అంట. సూపర్. ఒకసారి ఆ సీన్లోకి తీసుకెళ్ళావు నన్ను. కానీ నువ్వేమో చబ్బీగా క్యూటీగా ఉన్నావు, ముట్టుకుంటే మాసిపోయేలా ఉన్నావు. మరి ప్రశాంత్ నీల్ సార్ మూవీస్ అనగానే ఒక బొగ్గు, అదంతా ఒక బ్లాక్ అండ్ వైట్ లా కనిపిస్తూ ఉంటుంది. మరి నీకు ఆ సీన్ అంతా అపీరియన్స్ ఎట్లా క్రియేట్ చేశారు? కాస్ట్యూమ్ కావచ్చు, మేకప్ కావచ్చు. కాస్ట్యూమ్ అయితే మొత్తం మాసిపోయిన బట్టలు, ఇంకా కలర్ బ్లాక్ కలర్ వేసారు ఫేస్ కి బాడీకి. మేకప్ అంతా పోవడానికి 1 hour పట్టింది. మేకప్ రిమూవ్ చేయడానికి? ఓ మై గాడ్. ప్రభాస్తో నీ జర్నీ మొత్తం కూడా, ప్రభాస్తో ఏం మాట్లాడావు? ఎందుకంటే అందరూ కూడా హీరో ప్రభాస్ అనగానే ఒక డార్లింగ్లా చూసుకుంటాడు, ఫుడ్ తీసుకొస్తాడు మా అందరికీ. అసలు ఫుడ్ గురించి ఓ రూమ్ కూడా బుక్ చేసుకున్నామని చెప్పి పృథ్వీరాజ్ సుకుమార్ అని కూడా చెప్పారు ప్రమోషన్స్లో భాగంగా. సో ఆయన నిన్నెట్లా చూసుకున్నారు? ఏం కన్వర్జేషన్ జరిగింది? ఫస్ట్ డే నా షూటింగ్ అప్పుడు నా బర్త్డే అయితే 10 members ఒక బ్యాచ్ ఉంటుంది, డంపర్ పైన కూర్చుంటాం. వాళ్ళందరూ వెళ్ళి నాకు తెలియకుండా ప్రభాస్ సార్ని చెప్పారు. ఏమని? నీ బర్త్డే అని. ఓకే. చెప్తే నన్ను పిలిచి
అరే కోవిడ్ లేకపోతే నేను ఎత్తుకునేటోనరా అన్నారు. అయ్యో అప్పుడు కోవిడ్ టైంలో షూట్ కదా, ఎస్. అందుకే అప్పుడేమో ఇంకా క్యూటీగా ఉన్నావు. ఓకే ఓకే, మొత్తం కోవిడ్ టైంలోనే షూట్ జరిగిందా నీకు? ఓకే, 22లో అంటే కోవిడ్ తర్వాత వచ్చినప్పుడు ఎవరెవరు యాక్టర్స్ని కలిసావు అక్కడ? శృతి హాసన్ కావచ్చు, లేకపోతే పృథ్వీరాజ్ సుకుమారన్ కావచ్చు, లేకపోతే ప్రభాస్ కావచ్చు, ఎవరెవరిని ఎక్కువ కలిసావు? ఎట్లా ఏం మాట్లాడావు? నేను కలిసింది శృతి హాసన్ గారు, ప్రభాస్ గారే. ఓకే. అయితే శృతి హాసన్ గారితో ఒక కామెడీ సీన్ అయితే ఉంది. ఓకే. సో దాన్ని కట్ చేశారు. ఏంటా కామెడీ సీన్ చెప్పు. మ్యామ్ నన్ను లేపి రాజు గెటప్ అంటారు. అయితే నించొని స్పెల్ హిపోపోటమస్ అంటారు. హిపోపోటామాటో అంట. ఓకే. నో హిపోపోటమస్ అంటారు. మళ్ళీ హిపోటమాటోని అంట. నో ఇష్యూలే, అంతకన్నా పెద్ద ఎలివేషనే కనపడింది నీది. ఓకే, నీ ఫేవరెట్ సీన్ ఏంటి ఎంటైర్ సలార్లో? ఖాన్ సార్ ఎంట్రీ అప్పుడు. ఏమనిపించింది ఆ సీన్ చూడగానే? గూస్ బంప్సా? మరి నీకు పెద్ద అయిన తర్వాత ఒక హీరో అయ్యి నాకు కూడా ఈ రేంజ్ ఎలివేషన్ కావాలనిపించిందా? అనిపించిందా? మరి అవుతావా? రైట్. ఇంకొకటి పార్ట్ 2 అని ఒక చాలా సస్పెన్స్ క్రియేట్ చేశారు కదా క్లైమాక్స్లో, ఒక చిన్న ట్విస్ట్ కూడా రివీల్ చేశారు కదా. పార్ట్ 2లో కూడా మీరు ఉంటారా? అది చెప్పలేదు ఇంకా. ఓకే, ఉంటామని అనుకుంటాం. మరి అంతసేపు మరి నీ స్టడీస్కి ఎక్కడ ఇబ్బంది రాకుండా మరి ఎట్లా చూసుకున్నావు? ఖమ్మం మా ఊరు వెళ్ళిపోగానే నేను మొత్తం కవర్ చేస్తా. మూవీలో ప్రభాస్ వాళ్ళ మదర్ వచ్చి చదువుకోండి, చదువుకోకపోతే కర్రతో దెబ్బలు కొడతాను అని అంటది కదా. అది మా బ్యాచ్ కాదు, మిగిలిన బ్యాచ్ని. మేము కోల్ మైన్స్. ఎవరు నేను బాగా ప్రైజ్ చేశారు, బాగా నీకు బాగా నచ్చిన కాంప్లిమెంట్? ఫర్ ఎగ్జాంపుల్ నేను బాగుంది అన్నాను, ఇంకొందరు నువ్వు బాగా యాక్ట్ చేసావు అన్నారు, మీ ఫ్రెండ్స్ అరే ప్రభాస్తో యాక్ట్ చేసావురా అని అన్నారు కదా. ఇందులో నీకు బాగా నచ్చిన కాంప్లిమెంట్ ఏంటి? మా ఫ్రెండ్స్ చెప్పింది. ఏమన్నారు? అరే అంత పెద్ద పాన్ ఇండియా స్టార్తో నువ్వు చేయడం ఏందిరా అన్నారు. నెక్స్ట్ ఇంకా అప్కమింగ్ మూవీస్ ఏంటి, ఏం చేస్తున్నావు? అట్లాగే సలార్ 2లో ఉండాలని అనుకుంటున్నావా నువ్వు? ఉంటానని అనుకుంటున్నా, అది ఉంటుందో ఉండదో మనకు తెలియదు. ఓకే, రిక్వెస్ట్ చేయలేదా మరి డైరెక్టర్ సార్ని? సార్ మాకు కొంచెం నెక్స్ట్ పార్ట్ 2లో కూడా ఇవ్వండి అని ఏడీని కానీ డైరెక్టర్ సార్ని కానీ? అప్పుడు వాళ్ళంతా ఫ్రీగా ఉండరు షూటింగ్ టైంలో. ఓకే, అడగడానికి కూడా అంత టైం ఉండదు. ఓకే, ఇప్పుడు ఒక చిన్న విషయం మాట్లాడుకుందాం. రామ్ చరణ్ గారి వైఫ్ ఉపాసన గారితో కలిసి ఒక చిన్న వీడియో బయటకు వచ్చింది కదా, ఏంటి ఆ వీడియో అసలు? అది షుగర్ డయాబెటిక్స్ని కంట్రోల్ చేయదు, అది మీ డాక్టర్ని కన్సల్ట్ చేయమనండి, ఇంకా షుగర్ తినకండి అన్నారు. చూసాను ఆ వీడియో, చాలా బాగుంది. అసలు ఎక్కడ ఫియర్ అనిపించలేదు, ఎదురుగా ఎవరున్నారో కూడా నువ్వు ఆలోచించుకోలేదు. చాలా ఫ్రెండ్లీగా మీ మదర్తోనో మీ సిస్టర్తోనో ఇంట్లో వాళ్ళతోనో యాక్ట్ చేసావు కదా. మా సిస్టర్ ఎవరు లేరు. ఓకే, అట్లా ఆ ఫీల్ అనిపించింది. కానీ అసలు అంత ఈజీగా ఎట్లా మింగిల్ అయిపోయావు? అంటే నీకు ఎదురుగా ఎవరున్నా కూడా ఇంకా నువ్వు అసలు పట్టించుకోవా, నీ యాక్టింగ్ నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోతావు. అసలు ఎట్లా పాసిబిలిటీ అయింది ఇంత న్యాచురల్ యాక్టింగ్? నేను ఎప్పటి నుంచో యాక్టింగ్ చేస్తున్నా కదా. అసలు ఏమవ్వాలనుకుంటున్నావు పెద్ద అయ్యాక? హీరో, బాస్కెట్బాల్ ప్లేయర్. ఓ, బాస్కెట్బాల్ అంటే ఇష్టమా? గుడ్. ఇండస్ట్రీలో నీకు ఇష్టమైన హీరో ఎవరు? అల్లు అర్జున్. ఎందుకు? ఎందుకంటే పుష్ప టైంలో చాలా బాగా యాక్టింగ్ చేశారు. మరి ఇష్టమైంది ఆయన ఒక సైన్ ఉంటుంది, మరి ఒకసారి చూపిస్తావా మాకు? పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా, ఫైర్, దీనమ్మ తగ్గేదేలే. సూపర్, నువ్వు కూడా అంత గ్రేట్ఫుల్గా తగ్గేదేలే అంటూ ఇండస్ట్రీలో ఖచ్చితంగా దూసుకుపోతావు. మళ్ళీ ఎవ్రీ మూవీకి మళ్ళీ ఖచ్చితంగా మనం ఇంటర్వ్యూ చేద్దాం. ఆర్ట్ ఫిల్మ్స్లో కూడా చేస్తూ ఉంటావు కదా. ఓకే, అది ఎట్లా ఛాన్సెస్ వచ్చాయి ఫస్ట్ అసలు? అన్ని ఛాన్సెస్ మస్తాన్ సారే ఇచ్చారు. ఇట్లా యాక్టింగ్ చేసి షార్ట్ ఓకే అనగానే ఇంకా మామూలు నార్మల్లోకి వచ్చేస్తావా ఇంకా? ఓకే, డ్రెస్ చేంజెస్ ఉంటాయి కదా మళ్ళీ. ఓకే, అయిపోగానే వచ్చేస్తావు. ఇప్పుడు షూటింగ్ అయిపోయి మళ్ళీ ఇంటికి వెళ్తూ ఉంటావు కదా, ఆ సీన్ గురించి మీ మమ్మీ కానీ డాడీ కానీ డిస్కస్ చేస్తారా నీతో? డాడీ డిస్కస్ చేస్తారు, మమ్మీ ఏమంటారు డాడీ? బాగా చేయాలి, ఇంకా పెద్దయ్యాక నువ్వు హీరో కావాలంటారు. మరి హీరో అంటే ఫైట్స్ రావాలి, డాన్స్ రావాలి, నువ్వేమో చెబ్బిగా క్యూట్గా ఉన్నావు, మరి దానికి కూడా రెడీ నువ్వు? ఓకే, ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ స్టార్ట్ చేద్దాం. 1 wordలో చెప్పు ఆన్సర్, నీకు అనిపించింది. నువ్వు యాక్ట్ చేసావు కదా. ప్రభాస్ సార్ గురించి ఏం చెప్తావు? ప్రభాస్ సార్ రెబల్ స్టార్ అని చెప్తా. ఓకే, శృతి హాసన్ గురించి? మనకంత
ఒక సీన్ యాక్ట్ చేసావు కదా నువ్వు. కానీ అది కట్టిందిగా. ఓకే, బ్యూటిఫుల్గా ఉన్నారా శృతి హాసన్? మేకప్లో బాగానే ఉన్నారు, మామూలు కూడా బాగానే ఉన్నారు. ఏం మాట్లాడుతున్నావు? శృతి హాసన్ విన్నారు అని అంటే ఖచ్చితంగా ఏం చెప్పేవారని సుమన్ టీవీలో అని అడుగుతుంది. తెలుగు వచ్చి శృతి హాసన్కి. ఇంకొక మాట చెప్తావా అడగనా? రెమ్యూనరేషన్ ఎంత ఇచ్చారు? 1 డే 16 to 20 days కాబట్టి 16 days చేశాను. ఓకే, 16,000 ఇచ్చారు. ఓ సూపర్. మిగిలిన హీరోస్లో నీకు ఇంకా ఎవరంటే ఇష్టం? ఈ అల్లు అర్జున్ కాకుండా ఇంకా ఎవరు ఇష్టం? రామ్ చరణ్. ఎందుకు? ఆ ఒక్క సీన్ పోయిందంటే మళ్ళా. ఎందులో చేసావు? నేను దాంట్లో ఏం చేయలేదు, డాడీ చేశారు గేమ్ చేంజర్లో. ఇప్పుడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సార్ నిన్ను ఒక నిక్ నేమ్తో పిలిచేవాళ్ళు కదా, ఏంటా నిక్ నేమ్? డబుల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అని పిలిచేటోళ్ళు. ఏంటి? డబుల్ ఎగ్ ఫ్రైడ్ రైస్. ఎందుకు పిలిచేవాళ్ళు? ఎందుకంటే అందరికన్నా అక్కడ చబ్బీగా నేనే ఉన్నా. సో మరి నీకేమనిపించింది? తిడుతున్నట్టు అనిపించిందా, హ్యాపీగా అనిపించిందా? హ్యాపీగానే అనిపించింది. మరి నువ్వేమనేవాడివి మరి? సార్ అంట. ఓకే, అట్లాగే సినిమాలో ఒక చిన్న ట్విస్ట్ వచ్చే ఆ సీన్ ఒకటి ఉంటుంది కదా, ఆ వెహికల్ని ఇలా ఆ తీగ అని డ్రా గన్స్ కనిపిస్తాయి కదా, ఆ సీన్లో నిజంగా అక్కడ గన్స్ ఉన్నాయా? మరి నువ్వు తీసినప్పుడు ఏమనిపించింది? భయం అనిపించలేదా? నాకు అవి కనపడలేదు, నేను కళ్ళు మూసుకొని తెరిచా. అప్పుడే ప్రభాస్ నన్ను పిలిచారు సడన్ గా. ఓకే, బాల్ ఇచ్చి నేను లేకుండా క్రికెట్ ఆడుతున్నారు అన్నారు. నువ్వు క్రికెట్కి ఎప్పుడు వస్తావు అన్నా. ఓకే, రేపు వస్తాలే అన్నారు. నీకు మొత్తం ఓవరాల్గా మూవీలో నీకు నచ్చిన ఒక 2 డైలాగ్స్ చెప్పు. అంటే నీకు ఇంకా ఏ డైలాగ్స్ ఇష్టం? కాన్సార్ ఎరుపెక్కాలి. సూపర్, రైట్. ఫ్యూచర్ గోల్ ఏంటి? యాక్టర్, బాస్కెట్బాల్ ప్లేయర్. ప్రభాస్ కూడా బాస్కెట్బాల్ అంటే ఇష్టం తెలుసా నీకు? ఓకే, మరి మళ్ళీ ప్రశాంత్ నీల్ సార్ని కానీ ప్రభాస్ సార్ని కలిసే అవకాశం ఏమైనా ఉందా? మీరు చెప్పారు కదా ఇప్పుడు బాస్కెట్బాల్ ఇష్టం అని, అది ఒక క్వశ్చన్ అయితే అడుగుతా ప్రభాస్ సార్ని. నేర్పించమని అడుగుతావా? నాకు వచ్చు. గుడ్. ఆల్ ద వెరీ బెస్ట్ రాజు అండ్ మోక్షజ్ఞ. ఓకే, కమింగ్ టు యువర్ ఒరిజినల్ నేమ్. ఆల్ ద వెరీ బెస్ట్. నువ్వు అనుకున్న క్యారెక్టర్స్ ఇంకా పడాలి. తెలుగు సినిమా ఇండస్ట్రీనే కాదు, ఇప్పుడు ప్రజెంట్ పాన్ ఇండియా ఏదైతే ఉందో అన్ని మూవీస్లో కూడా నువ్వు యాక్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మెయిన్ సలార్ 2లో కూడా నువ్వు ఉండాలని చెప్పి నేను విష్ చేస్తున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్ మోక్షజ్ఞ. థ్యాంక్ యూ సార్.